హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసాను మీ ముందుకి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో. అమెజాన్లో కిచెన్ అండ్ హోమ్ డెకార్కి రిలేటెడ్ కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను. సో అవి మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను అనమాట. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా అవాయిడ్ చేయండి. బాగా పీక్ ట్రాఫిక్ టైం అనమాట, ఈవినింగ్. సో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. సో యాక్చువల్లీ లాస్ట్ టైం నేను అమెజాన్ హాల్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ నేను మీకు చెప్పాను, ఎవ్రీ ఇయర్ దివాళీ టైంకి నేను ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రాసుకుని ఒకేసారి తీసేసుకుంటాను. బెడ్షీట్స్ కానివ్వండి, కర్టెన్స్ కానివ్వండి, ఇంకేదైనా హోమ్ డెకార్ ఐటమ్స్, క్రాకరీ, కిచెన్ ఐటమ్స్ అన్నీ. బట్ ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు లాస్ట్ మంత్ బోనస్ వచ్చింది. సో ఆ బోనస్ని సేవ్ చేసుకుని నాకు కావాలనుకున్న కొన్ని ఐటమ్స్, అప్పుడప్పుడు కొనాలనిపించినవి రాసుకున్న కొన్ని ఐటమ్స్ అన్నీ ఒకసారి కొనేసాను. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కసారి ఇప్పుడు కొంచెం కావాల్సినవి అయిపోయినాయి. అండ్ దీవాళీ టైంకి 1-2 బిగ్ ఐటమ్స్ కావాలి నాకు ఇంటికి, కొంచెం ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కావాలన్నమాట. సో అప్పుడు అలా బడ్జెట్ మేనేజ్ అయిపోతుంది. అండ్ దీవాళీ టైంకి ఒక్కొక్కసారి ఇంటికి వెళ్ళినప్పుడు అందరికీ గిఫ్ట్స్ తీసుకెళ్తాము, అక్కడ ఉన్న రిలేటివ్స్కి అందరికీ. సో ఒకటేసారి ఖర్చు కాకుండా ఇలా ఉంటుందని చెప్పి ఇలా బ్రేకప్ చేశాను. సో ఇంకా నేను ఏ ఐటమ్స్ ఓపెన్ చేయలేదన్నమాట, అన్ని బాక్సెస్లోనే ఉన్నాయి. సో టకటక మీ ముందు ఓపెన్ చేసేస్తాను. ఓపెన్ చేయడం చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి వీడియో చాలా చాలా లాంగ్ అయిపోతుంది. సో రండి ఓపెన్ చేసేద్దాం. సో ఐటమ్స్ అన్నీ ఓపెన్ చేసేసానండి. ఓపెన్ చేసేసి ఇక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను నా పక్కన, సో దట్ మీకు 1 by 1 ఐటమ్ చూపించడానికి వీలుగా ఉంటుందని. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను కిచెన్ ఐటమ్స్తో, ఆ తర్వాత హోమ్ డెకార్ అండ్ జనరల్గా ఇంటికి పర్చేస్ చేసిన ఐటమ్స్ చూపిస్తాను. సో ఫస్ట్ కిచెన్ ప్రోడక్ట్ నేను పర్చేస్ చేసింది వచ్చేసి హండీ అనమాట, బిర్యానీ హండీ, నాన్ స్టిక్ది. సో దీన్ని మీరు బిర్యానీకి వాడుకోవచ్చు, సాంబార్ లాంటివి చేసుకోవడానికి వాడుకోవచ్చు, సర్వింగ్ డిష్ లాగా వాడుకోవచ్చు. సో నాన్ స్టిక్ అనమాట. నా దగ్గర నాన్ స్టిక్ 3 లీటర్స్ కానీ 5 లీటర్స్ కానీ ఏమీ లేవు బిర్యానీ లాంటివి చేయటానికి. సో అందుకని చెప్పి అంటే స్టీల్ తీసుకోనా, నాన్ స్టిక్ తీసుకోనా, ఐరన్ తీసుకోనా అని ఆలోచించి ఫైనల్లీ నాన్ స్టిక్ తీసుకున్నాను. సో ఫ్యూచర్ వాళ్ళది నాన్ స్టిక్ ప్రోడక్ట్స్ బాగుంటాయి, సేఫ్ ఉంటాయి, BPA ఫ్రీ ఉంటాయి. సో బిర్యానీ వన్స్ ఇన్ వైల్ చేసుకునేది కదా, నీట్గా కింద అంటకుండా నీట్గా వస్తుందని చెప్పి ఇది పర్చేస్ చేశాను అనమాట. సో ఇది 3 లీటర్స్ది. దీంట్లో మీకు కావాలంటే 5 లీటర్స్వి అలా కూడా సైజెస్ ఉన్నాయి. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. యాక్చువల్లీ నేను ఆన్లైన్లో చూసినట్టే ఉంది, ఇంకా క్యూట్గా ఉందన్నమాట. సో ఇలా వుడెన్ హ్యాండిల్స్ వచ్చింది. సో షేప్ కూడా చాలా ముద్దుగా ఉంది. అండ్ దీనికి వచ్చింది గ్లాస్ లిడ్. సో ఇదొక ప్రోడక్ట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వీగార్డ్ వాళ్ళది వాటర్ కెటిల్ అండి, గ్లాస్ వాటర్ కెటిల్. నేను ఇదివరకు ఇది మా పేరెంట్స్ కోసం పర్చేస్ చేశాను. సో వాళ్ళు వాడుతున్నారు ఇంకా. సో కంప్లీట్లీ
అంటే వాళ్ళు ఆపరేట్ చేశారు, అంత ఏం ప్రాబ్లమ్స్ రాలేదన్నమాట, కంప్లీట్లీ ఫైన్. సో నేను వాడి చూడాలి, నేను వేరే బ్రాండ్ది వాడాను కానీ వీగార్డ్ది ఇంకా వాడలేదు. సో రెగ్యులర్గా నా వీడియోస్లో మీరు చూస్తారు ఇది. సో కింద దీనికి బేస్ వస్తుంది కదా, ఎలక్ట్రిసిటీ బేస్. సో దీన్ని ప్లగ్ ఇన్ చేసి దీని మీద పెట్టేయటమే. సో యాక్చువల్లీ వాటర్ కెటిల్స్ నేను ఇదివరకు వాడాను, కాకపోతే ఎక్కడో చదివాను అంత ఎలక్ట్రిసిటీతో వాటర్ వార్మ్ చేయటం అంత హెల్త్కి సేఫ్ కాదని చెప్పి, అందుకని చెప్పి సరేలే మేనేజ్ చేసుకుందాం, గ్యాస్ స్టవ్ మీద వాటర్ వెయిట్ చేసుకుందాం అని చెప్పి దీన్ని ఆపేసాను. సో అప్పుడు స్టీల్ది ఉండేది, అది కొంచెం పాడైపోయింది కూడా. సో అందుకని చెప్పి దాన్ని పక్కన పెట్టేశాను, తర్వాత పర్చేస్ చేయలేదు. బట్ బెంగళూరులో మీకు తెలుసు వెదర్ ఎప్పుడూ బాగుండదు, ఎప్పుడు రెయిన్స్, కోల్డ్ ఏదో ఒకటి ఉంటుంది నాకు యశ్వంత్కి. అందుకని చెప్పి మళ్ళీ ఇంకొంచెం రీసెర్చ్ చేస్తే పర్లేదు, అంత మరీ టూ మచ్ హీటెడ్ వాటర్ అలాంటివి కాకుండా యూస్ చేసుకోవచ్చు మోడరేట్లో అని ఉంది. సో అందుకని చెప్పి ఇది పర్చేస్ చేశాను అనమాట. బెంగళూరు వెదర్కి చాలా చాలా యూస్ఫుల్ ఇది. ప్లస్ నేను లేకపోయినా యశ్వంత్ దీన్ని యూస్ చేసేస్తారు. సో గ్యాస్ మీద నీళ్లు వేడి చేసుకునే కంటే తనకి ఇది ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇదొకటి బై చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి నాది తాలింపులు పోపు పెట్టేది చిన్నది ఉంటుంది కదా, నాన్ స్టిక్ది, నా వీడియోస్లో చూసే ఉంటారు. సో అది యాక్చువల్లీ కొంచెం విరిగిపోయిందనమాట, అది సరిగ్గా యూజ్ అవ్వట్లేదు. సో ఏదైనా స్టీల్లో తీసుకుందామని చెప్పి ఎక్స్ప్లోర్ చేశాను అమెజాన్లో. నాకు ఇది ఒక సెట్ కనిపించింది, 2 అనమాట, 2 ప్యాంట్ సెట్. ఎంత క్యూట్గా ఉందో చెప్పలేను. యాక్చువల్లీ నేను కొన్న అన్నిట్లో ఇది మోస్ట్ క్యూటెస్ట్ అనమాట. అసలు భలే హ్యాపీగా ఉంది వీటిని చూస్తుంటే, భలే ముద్దుగా ఉన్నాయి. సో 2 సైజెస్ అనమాట, మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో. ఇది చిన్నది, ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట. చూడండి దీనిలోకి ఇది వెళ్ళిపోతుంది. సో బేస్ కూడా ఫ్లాట్గా ఉంది. సో ఐ థింక్ స్టవ్ మీద కూడా ఈజీగా కూర్చుంటుంది. బట్ ఎనీవేస్ వాడినాక నేను డెఫినెట్గా రివ్యూ ఇస్తాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది, నా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. సో ఈ 2 అనమాట. ఇది చాలా చాలా క్యూట్గా ఉంది. తర్వాత వాడినాక ఎలా అనిపించిందో, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాడేటప్పుడు, ఆ రివ్యూ ఇస్తాను. బట్ చాలా చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇదొక సెట్. సో నెక్స్ట్ నాకు ఒక సర్వింగ్ ట్రే కావాలని చూస్తున్నాను అనమాట. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు స్పెషల్లీ సర్వ్ చేయడానికి, ఏదైనా స్టార్టర్ కానీ లేకపోతే ఫిష్ ఫ్రై లాంటిది కానీ సర్వ్ చేయడానికి సర్వింగ్ ట్రే మంచిది లేదు. అది ఎప్పటి నుంచో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఒక క్యూట్ ప్రోడక్ట్ కనిపించింది నాకు. సో నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట ఇది చూడటానికి. మీరు యాక్చువల్లీ గ్రేవీ కూడా సర్వ్ చేసుకోవచ్చు దీనిలో. ఇది కొంచెం డీప్ డిష్ లాగా ఉంది, కంప్లీట్గా ట్రే లాగా లేదు. సో ఈదర్ స్టార్టర్ సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రేవీ సర్వ్ చేసుకోవచ్చు. సో చాలా చాలా క్యూట్గా ఉందన్నమాట ప్రోడక్ట్, స్టర్డీగా ఉంది. పింగాణి ప్రోడక్ట్ ఇది. సో ఇదొకటి బై చేశాను. సో నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది, నేను నాన్ స్టిక్ ప్యాన్స్ వాడతాను కొన్నిటికి. స్పెషలీ దోశ తవా, చపాతీ తవా, ఇది నాన్ స్టిక్కే ప్రిఫర్ చేస్తాను. నాకు ఐరన్ కానీ ఏది అంత సెట్ అవ్వలేదు. సో ఇది ప్లస్ ఒక్కటి మాత్రం నేను కుకింగ్కి ప్యాన్ వాడతాను. అండ్ వీటిని రెగ్యులర్గా అట్లీస్ట్ వన్స్ ఇన్ అ ఇయర్, కొన్నిటికైతే 7-8 మంత్స్, లేకపోతే వన్స్ ఇన్ ఇయర్ వీటిని చేంజ్ చేసేస్తాను. సో దానివల్ల కోటింగ్ కొంచెం రాకుండా ఉంటుందనేది నా ఫీలింగ్. యాక్చువల్లీ అన్ని బీపీఏ ఫ్రీ, సేఫ్వే, మంచి కంపెనీవే చూసి కొంటాను. బట్ స్టిల్ వీటిని ఫ్రీక్వెంట్గా మారిస్తే బెటర్ అంట. సో అందుకని చెప్పి నా దోశ తవా, చపాతీ తవా 2 1 ఇయర్ అయిపోయినాయి. నాకు కొంచెం మాకు పైన కలర్ లైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో సేఫ్ కాదేమో, దాన్ని డిస్కార్డ్ చేసేద్దామని చెప్పి బై చేశాను. సో ఇది వచ్చేసి దోశది, ఇది పీజెన్ది అనమాట, పీజెన్ బ్రాండ్ది దోశ. సో సేమే నేను ఇప్పుడు వాడేది. యాక్చువల్లీ చాలా బాగా వస్తాయి నాకు దోశలు, చాలా సన్నగా వస్తాయి, నీట్గా వస్తాయి, నాకు ఏ ప్రాబ్లం లేదు. సో సేమ్ నేను మళ్ళీ బై చేశాను. సో అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్అవుట్ చేసుకోండి. ప్రతి ఒక్క దానిది, నేను చూపించే ప్రతి ఒక్క ప్రోడక్ట్ది లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరికిపోతుంది. సో తర్వాత చపాతీ తవా అండి. సో రోటీ తవా ఇప్పుడు వాడేది కొంచెం బిగ్ సైజు. మీరు కనుక చూసుంటే నేను రోటీ చేయటం అదంతా దీనికంటే చాలా బిగ్ సైజ్ అనమాట. దానిలో యాక్చువల్లీ 3 చపాతీస్ కూడా ఒకటేసారి కాల్ చేయవచ్చు ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు. బట్ ఈసారి కొంచెం చిన్న సైజ్ తీసుకుందాం, పెద్దది అంత బాగా యూజ్ అవ్వట్లేదు, స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది, పక్క స్టవ్ మీద ఏదన్నా పెడితే 2 అతుక్కున్నట్టు అవుతున్నాయి అని చెప్పి దానిలోనే చిన్న సైజు. సో ఇది వచ్చేసి ప్రెస్టేజ్ బ్రాండ్ది. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇదొకటి పర్చేస్ చేశాను.
సో నెక్స్ట్ వచ్చి నాది వాటర్ బాటిల్ పాడైపోయిందండి. ఇప్పుడు వాడేది నేను స్టీల్ వాటర్ బాటిల్ వాడతాను. సో నేను యశ్వంత్ రెగ్యులర్గా మాకు వాటర్ బాటిల్స్ ఉంటాయి, తనదొకటి నాదొకటి. సో అది ఎప్పుడు ఫిల్ చేసి దగ్గర పెట్టుకుంటాం, వాటర్ బాగా ఇంటేక్ తీసుకోవాలి కాబట్టి. సో వాటర్ తాగుతూ ఉంటాము. సో నా బాటిల్ మీరు చూసే ఉంటారు, అది కొంచెం పాడైపోయింది, పైన సిప్పర్ పాడైపోయింది, లోపల కూడా కొంచెం డ్యామేజ్ లాగా అయిపోయింది. సో అందుకని ఒక బాటిల్ పర్చేస్ చేశాను. ఇదివరకు తీసుకున్నాను బాటిల్, సేమ్ కలర్ సేమ్ బ్రాండ్ సేమ్ బాటిల్ తీసుకున్నాను ఫ్యూ మంత్స్ బ్యాక్. బట్ అది మమ్మీ వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడే వదిలేసి వచ్చాను, యాక్చువల్లీ మర్చిపోయి వచ్చాను. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తీసుకురావట్లేదు, ఎందుకంటే అక్కడ కూడా ఒకటి బాటిల్ ఉంటుంది వెళ్ళినప్పుడు తాగడానికని, అది అక్కడ ఉంచేసాను. సో సేమ్ బాటిల్ ఇక్కడ బై చేశాను. ఇది యాక్చువల్లీ సిప్పర్ బాటిల్ అనమాట. ఇలా బటన్ ప్రెస్, సో ఇలా బటన్ ప్రెస్ చేస్తే వస్తుంది. దీన్ని మీరు లాక్ చేసేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ అన్లాక్ చేస్తే బటన్ ప్రెస్కి ఓపెన్ అయిపోతుంది. సో యాక్చువల్లీ నేను నైట్ టైం వాటర్ కొంచెం సిప్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు ఎక్కువ తాగను, బట్ సిప్ చేస్తూ ఉంటాను, నాకు దాహం వేసి మెలుకొస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు నార్మల్ వాటర్ బాటిల్ అయితే మూత ఓపెన్ చేయటం, బాటిల్ అంతా ఎత్తటం, తాగటం, మూత వేయటం, నిద్ర మెలుకొచ్చేస్తుంది కదా. సో అందుకని చెప్పి ఎప్పుడు సిప్పర్ బాటిల్సే వాడతాను. సో ఇది స్టీల్ది అనమాట, స్టీల్ బాటిల్, సిప్పర్ బాటిల్. సో చాలా హైదరాబాద్లో ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి, అందుకని చెప్పి సేమ్ బై చేశాను. సో ఇదొకటి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా నా కిచెన్ వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ఒక డ్రైయింగ్ మ్యాట్ యూస్ చేస్తాను కిచెన్లో. సో నేను వాష్ చేసిన మగ్స్ లాంటివి, ఏదైనా సిరమిక్ లాంటివి, ఏదైనా చిన్న చిన్న గ్లాసెస్ లాంటివి డ్రై చేయడానికి డ్రైయింగ్ మ్యాట్ ఒకటి యూస్ చేస్తాను. సో పింగాణి కప్స్ ఇలాంటివన్నీ మనము డ్రైనర్లో, డిష్ డ్రైనర్లో అన్ని స్టీల్ గిన్నెలు వేసే దాంట్లో వేయం కాబట్టి దానికి ఇది యూస్ చేస్తాను అనమాట. సో ఇవి ఆల్రెడీ నా దగ్గర 2 ఉన్నాయి, బట్ ఒకటి ఆల్రెడీ పాడైపోతుంది. 2 years నుంచి వాడుతున్నాను. కొంచెం అంటే ఏం కాలేదు, బట్ కొంచెం ఇక్కడ పైన వచ్చేస్తుంది. సో ఇది ఒకటి తీసుకుందాం ఇన్ కేస్ అది ఇంకా పాడైపోతే ఉంటుందని చెప్పి. సో ఇది ఒకటి లిస్ట్లో యాడ్ చేసుకున్నాను. సో ఇది బై చేశాను అనమాట. సో ఇది డిష్ డ్రైనరు. సో వాషబుల్ అనమాట, ఏం కాదు, వాష్ చేయొచ్చు. వన్స్ ఇన్ వైల్ వాష్ చేసేసి నీట్గా డ్రై చేసేసి మళ్ళీ దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో డిష్ డ్రైనర్ మస్ట్ హ్యావ్ యాక్చువల్లీ ఇది. ఈ మ్యాట్ మీరు ఇంకా దేనికైనా వెజిటేబుల్స్ డ్రై చేసుకోవడానికి, బెండకాయలు లాంటివి వాష్ చేసి దీని మీద పెట్టి డ్రై చేసుకోవడానికి, అలా దేనికైనా ఏ డ్రై చేసుకోవడానికైనా వాడుకోవచ్చు. సో ఇది కనుక మీరు ఎప్పుడు తీసుకోకపోతే డెఫినెట్గా ట్రై చేసి చూడండి, కిచెన్లో చాలా 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 హెల్ప్ఫుల్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా నేను చాలా కిచెన్లో యూస్ చేసేది. సో ఇవి వచ్చేసి జిప్ లాక్ బ్యాగ్స్. నేను చూసుంటారు నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్లో వాటిల్లో. సో వెజిటేబుల్స్ అవన్నీ స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్లో కానీ, లేకపోతే బయట ఏదన్నా స్టోర్ చేయడానికి, కారం ఊరి నుంచి వస్తే కారం, పసుపు లాంటివి స్టోర్ చేయడానికి, అలాంటి వాటికి కూడా ఇది వాడుతూ ఉంటాను అనమాట, జిప్ లాక్. సో ఒకటి శాంపుల్ మీకు చూపిస్తాను. సో ఇలా వస్తుంది జిప్స్. సో దీనిలో మీరు యాక్చువల్లీ సైజెస్ ఉంటాయి దీంట్లో. సో ఇది బిగ్ సైజ్ అనమాట, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దీంట్లో చక్కగా మీకు 1 kg వెజిటేబుల్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో వీటిని వేసేసుకోవచ్చు. వెజిటేబుల్స్ తొందరగా పాడవ్వవు, అండ్ ఇలా జిప్ లాక్లో పెడితే యాక్చువల్లీ ఎక్కువ వెజిటేబుల్స్ పడతాయి. బట్ ఫ్రిడ్జ్కే కాదు, మీకు ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్కి నచ్చకపోతే ఇంకా దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ జనరల్ చాలా యూస్ఫుల్. అండ్ వీటిని రీయూస్ చేసుకోవచ్చు. నీట్గా వాష్ చేసి సన్ డ్రై చేసి నేను మళ్ళీ రీయూజ్ చేస్తాను. ఇది యాక్చువల్లీ నేను 2 to 3 years నుంచి బై చేయలేదు. ఒక బాక్స్ ఉంది, అదే వాష్ చేసి వాడుతున్నాను. ఇప్పుడు 2 years పైన అయిపోయింది కాబట్టి వాటిని డిస్కార్డ్ చేసేసి కొత్తవి వాడదామని చెప్పి ఇవి 2 boxes ఆర్డర్ చేశాను అనమాట. సో ఇవి జిప్ లాక్ బ్యాగ్స్. అగైన్ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మైక్రో ఫైబర్ క్లాత్స్ అండి. సో ఇది కూడా కిచెన్ యూస్కి, డస్టింగ్కి, లేకపోతే కిచెన్లో క్లీనింగ్కి, ఏదైనా హౌస్ క్లీనింగ్కి, దేనికైనా వాడుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ నా వీడియోస్లో చూసుంటారు, ఇవన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఎప్పుడో తీసుకున్నవి, కొన్ని మిస్ప్లేస్ అయినాయి, కొన్ని బాగా నల్లగా అయిపోయినాయి వాడి. సో అందుకని చెప్పి ఫ్రెష్ సెట్ తీసుకున్నాను. సో వాటిలో 1-2 బాగున్నాయి, అవి ఉంచుతాను, వేరేవి డిస్కార్డ్ చేసేస్తాను, తర్వాత ఇవి యూస్ చేస్తాను అనమాట. సో ఇవి సెట్ ఆఫ్ 5లో వస్తాయి. సో మంచి మైక్రో ఫైబర్ క్లాత్ అనమాట. డస్ట్ చాలా ఈజీగా మీరు
టీవీ కానీ లేకపోతే ఏదైనా సరే డస్టింగ్ చేస్తే విండోస్ డస్టింగ్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి, కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. కార్కి, బైక్కి యూజ్ చేసుకోవచ్చు. సో చాలా మల్టీ యూజ్ ఇదన్నమాట. సో ఇది కూడా చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. సో ఇవన్నీ కిచెన్ ప్రోడక్ట్స్. తర్వాత జనరల్ వాటికి వస్తే ఇదొకటి బ్యాగ్స్ సెట్ ఒకటి ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి షూ బ్యాగ్స్ అనమాట. సో మీరు ట్రావెల్ చేసినప్పుడు అలా దీనిలో మీ పేర్ ఆఫ్ షూస్ కానీ, చెప్పులు కానీ, ఫుట్వేర్ ఏదైనా సరే మీరు క్యారీ చేయొచ్చు. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్గా బ్యాగ్స్ ఇలా వచ్చినాయి. సో పెద్ద సైజ్ షూస్ కూడా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. సో మీరు ఏ షూస్ పెట్టుకున్నారనేది కంప్లీట్గా విజిబుల్గా ఉంటుంది. సో చిన్న సైజ్ చెప్పులు లాంటివి అయితే 2-3 సెట్స్ ఒకటే బ్యాగ్లో పట్టేస్తాయి. సో ఇలా బ్యాగ్లో పెట్టేసి వీటిని ఇలా క్లోజ్ చేసేయటమే అనమాట. సో చాలా హ్యాండీగా ఉంటుంది. అండ్ మీకు షూస్ కాకపోతే ఇంకేదైనా సరే ట్రావెల్కి పట్టుకెళ్ళటానికి, ఏదైనా మీ యాక్సెసరీస్ కానీ ఏదైనా సరే తీసుకెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి బ్యాగ్స్ సెట్ వచ్చిందనమాట. ఇది ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉంది, పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య మాకు ట్రావెల్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇది డెఫినెట్లీ స్పెషలీ వెకేషన్స్కి అలా వెళ్ళినప్పుడు 2-3 పేర్ ఆఫ్ షూస్, శాండిల్స్, స్లిప్పర్స్ ఇలాంటివి క్యారీ చేస్తాం కాబట్టి సో ఇది చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. అండ్ అగైన్ షూసే కాదు, మీరు ఏదైనా సరే క్యారీ చేసుకోవచ్చు. సో ఇదొకటి ఇచ్చాను. సో నెక్స్ట్ ఒకటి చిన్న గార్డెన్ డెకరేషన్ ప్లాన్ చేస్తున్నానండి. సో పైన ఒకటి ఆల్రెడీ ఉంది, బట్ దాన్ని కొంచెం క్లీన్ చేసి కొద్దిగా గార్డెన్ లుక్ ఇద్దాం అనుకుంటున్నాను. వరండా కూడా ఏదైనా ఒక చిన్న గార్డెన్ లాగా చేద్దామా అని ప్లాన్ చేస్తున్నాను. కానీ బాగా వర్షాలు పడుతున్నాయి, వర్షాలకి చెయ్యాలా వద్దా అనుకుంటున్నాను. సో ఈధర్ కింద ఒక చిన్న గార్డెన్ చేస్తాను, లేకపోతే పైన ఒక కాజీ గార్డెన్ డెకరేషన్ లాగా చేస్తాను అనమాట. సో దానికి 2 ఐటమ్స్ తీసుకున్నాను. కొన్ని ఆల్రెడీ నా దగ్గర ఉన్నవే యూజ్ చేస్తాను, బట్ 2 రకాల ఐటమ్స్ వాటికి బై చేశాను అనమాట, నాకు నచ్చినవి. సో ఒకటి వచ్చేసి ఇది సెట్ హ్యాంగింగ్ అనమాట. ఇలా బర్డ్స్ హ్యాంగర్ వచ్చింది. సో ఇది ఎయిర్ వచ్చింది యాక్చువల్లీ. సో ఈ 2 సెట్ వచ్చిందనమాట. చాలా క్యూట్గా ఉంది కదా. సో ఎంత క్యూట్గా, ఎంత బాగున్నాయో. సో వీటిని హ్యాంగ్ చేస్తే మంచి కలర్ఫుల్ లుక్ వస్తుంది గార్డెన్కి. సో ఇదొకటి బై చేశాను. సో ఇంకొక హ్యాంగింగ్ ఐటమ్ బై చేశానండి. మై గార్డెన్ ఆఫ్ హ్యాపీనెస్ అని ఉంది. సో దీన్ని ఇలా హ్యాంగ్ చేసుకోవటమే. సో ఇది కూడా గ్రీన్ కలర్లో చాలా కలర్ఫుల్గా అలా అనిపించింది. సో ఇదొకటి బై చేశాను. సో గార్డెన్ చాలా త్వరలో ప్లాన్ చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటాను మేక్ ఓవర్ కంప్లీట్గా. సో ఒక క్యూట్ గార్డెన్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో దానికి ఈ 2 ప్రోడక్ట్స్ బై చేశాను. సో ఇవండి ప్రతి మచ్ నేను బై చేసినవి. సో అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను ప్రస్తుతానికి. ఇంకా చాలా చాలా డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ చాలా యూనిక్గా అనిపించినవి కూడా ఉన్నాయి, బట్ అవి స్టిల్ విష్ లిస్ట్లోనే ఉన్నాయి. సో తర్వాత చూస్తాను. ఎలాగో దీవాళీ టైంకి, దసరా టైంకి కూడా ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి వెరైటీ ఐటమ్స్ కావాలి. ఈలోపు ఎవరివైనా బర్త్డేస్ ఇలాంటివి వస్తే గిఫ్ట్ చేయడానికి కూడా కావాలి కాబట్టి బాగా ఎక్స్ప్లోర్ చేశాను. సో ఇవి మీకు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే సేల్ కూడా ఉంది, ప్రైమ్ సేల్ ఉంది. ఐ థింక్ 15th to 19th ఏదో చూశాను ఈరోజు. సో మేబీ మీకు ఈ ప్రోడక్ట్స్ ఏమన్నా నచ్చితే, లేకపోతే సిమిలర్ ప్రోడక్ట్స్ ఏదన్నా మీకు కావాలనిపిస్తే, వీటిల్లో ఏదన్నా నచ్చితే మేబీ ప్రైమ్ డే సేల్లో మీకు ఇంకా కొంచెం డిస్కౌంట్కి దొరకొచ్చేమో. సో ప్రైజెస్ నేను అందుకే చెప్పట్లేదు. కొన్ని 20 days అయింది, కొన్ని 1 month అయింది నేను బై చేసి. సో ఓపెన్ చేయలేదు అంతే, అన్నీ కలిపి ఓపెన్ చేద్దామని చెప్పి ఆఫీస్లో బిజీ మూలన కుదరలేదు. టైం ఎప్పుడో ప్లాన్ చేశాను ఈ వీడియో, బట్ కొంచెం లేట్ అయింది. సో అన్నీ వీటిని ప్రైమ్ డే సేల్లో చూడండి అన్న డిస్కౌంట్స్ ఉంటే లింక్స్ అన్నీ పెడతాం కాబట్టి ప్రస్తుతం ప్రైస్ ఎంత, సేల్ తర్వాత ప్రైస్ ఎంత అనేది డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది. సో అందుకని ప్రైజెస్ చెప్పట్లేదు, బట్ లింక్స్ మీరు క్లిక్ చేస్తే దాని కరెంట్ ప్రైస్ అర్థమైపోతుంది. అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజ్ ఉండొచ్చు అని చెప్పి నేను ప్రైజెస్ నేను తీసుకున్నవి మెన్షన్ చేయట్లేదు. సో అదండి నేను తీసుకున్న ప్రోడక్ట్స్. వీటిలో ఏది ఎక్కువ నచ్చిందో మీకు నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలేమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంటికి ఏం బై చేసినా మీకు డెఫినెట్గా షో చేస్తాను. సో కొన్ని కేటగిరీస్లో కొన్ని బడ్జెట్ ప్లాన్ చేసుకుని బై చేస్తున్నాను అనమాట. సో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గనైజేషన్ వీడియోస్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. సో డిఫరెంట్గా ఉంటాయి వీడియోస్. సో డెఫినెట్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.